వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఇప్పటివరకు మనం బోర్డు మీద క్లాసెస్ చూసాం అనమాట. ఏది స్ప్రింగ్ బోట్ ఆర్కిటెక్చర్ అనేది. ఈరోజు లైవ్లో సిస్టమ్ మీద ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. దీన్ని ఫస్ట్ మనం డైరెక్ట్గా ఎక్లిప్స్లోకి వెళ్ళి ప్రాజెక్ట్ చేసేదానికి అంత ఈజీ కాదనమాట. దీనికి స్ప్రింగ్ ఇనిషియలైజర్ అనే ఒక టూల్ ఉంటుంది, దాన్ని వాడుకుంటాం. ఆ స్ప్రింగ్ ఇనిషియలైజర్లో ఏముంటుందంటే డిపెండెన్సీస్ ఆల్రెడీ ఇన్బిల్ట్గా జార్ ఫైల్స్లో డౌన్లోడ్ అయిపోయింటాయి అనమాట. సో మనకంత టైం ఉండదు, మనకంత కష్టం ఉండదు మనం మాన్యువల్గా ఎంటర్ చేసుకునే దానికి. సో మనం ఫస్ట్ క్రోమ్లోకి వెళ్ళి ఆ స్ప్రింగ్ బోట్ డౌన్లోడ్ చేసుకున్నాం. స్ప్రింగ్ ఇనిషియలైజర్ని డౌన్లోడ్ చేసుకున్నాం. క్రోమ్ ఓపెన్ చేసి ఫస్ట్ మనం క్రోమ్ ఓపెన్ చేసి స్ప్రింగ్ ఇనిషియలైజర్ అని సెర్చ్ చేసామంటే ఇది ఓపెన్ అవుతుంది అనమాట. దీంట్లో ఫస్ట్ ఇది ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. ఇది ప్రాజెక్ట్ ఫస్ట్ లాంగ్వేజ్ జావా పెట్టుకోవాలి. ప్రాజెక్ట్ వచ్చేసి మ్యావెన్ ప్రాజెక్ట్ అంటారు అనమాట. దీన్ని మ్యావెన్ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత మీ స్ప్రింగ్ బూట్ ఏది 4.1.0 4.08 సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలన్నమాట. అఫిలియేట్ దగ్గర మన ప్రాజెక్ట్ నేమ్. సపోజ్ ఇప్పుడు స్టూడెంట్ ఇచ్చిన అనుకోండి, స్టూడెంట్ ఇచ్చిన అనుకోండి. సో మన ప్రాజెక్ట్ పేరు స్టూడెంట్ అనమాట. జార్ ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. కాన్ఫిగరేషన్ ప్రాపర్టీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మన జావా వర్షన్ ఇది 21, 17, 26 అయినా సెలెక్ట్ చేసుకోవాలి. నాది 21. సో ఇప్పుడు మనం ఇది మెయిన్ ఇంపార్టెంట్ ఉన్నది, డిపెండెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ యాడ్ డిపెండెన్స్ అనేది కదా. సో యాడ్ డిపెండెన్స్ మీద ట్రై చేసి ఈ పైన కనిపిస్తున్నాయి కదా, ఈ 3 టూల్స్ని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ స్ప్రింగ్ వెబ్ యాడ్ అయిపోయింది. నెక్స్ట్ MySQL అనమాట. MySQL కూడా యాడ్ అయిపోయింది. నెక్స్ట్ స్ప్రింగ్ డేటా JPA. ఓకే, ఫస్ట్ మెయిన్ ఈ 3 చాలన్నమాట. ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళాలంటే స్ప్రింగ్ సెక్యూరిటీ ఇట్లాగా చాలా ఉంటాయి అనమాట. సో ప్రస్తుతానికి మనకు జస్ట్ క్రూడ్ ఆపరేషన్స్ చేయడానికి ఈ 3 చాలు. సో నెక్స్ట్ జనరేట్ అని కొట్టామంటే చూసారా, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. స్ట్రెయిట్ జిప్ ఫైల్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. నేను ఓపెన్ చేస్తే చూడండి, ఇక్కడ మన STD అనే ఫైల్ జిప్ ఫైల్ ఓపెన్ అయింది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. డబుల్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఎంటర్ కొట్టమంటే సరే ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ అయిపోయింది అనమాట. మన ఫైల్ ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు మన సిస్టంలోకి మన ప్రాజెక్ట్ ఫైల్ వచ్చేసింది. సో ఇప్పుడు ఎక్లిప్స్ ఓపెన్ చేసుకొని సో ఇప్పుడు మనం ఎక్లిప్స్ ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. ఫ్రెష్ ఎక్లిప్స్ ఇదంతా వదిలేసేయండి, అంతా మర్చిపోండి. ఇప్పుడు ఫ్రెష్గా మనం STD అనే ఫైల్ డౌన్లోడ్ చేసాం కదా, ప్రాజెక్ట్ మన మ్యావెన్ ప్రాజెక్ట్ అది. సో దాన్ని ఇప్పుడు ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి ఇంపోర్ట్, ఇక్కడ ఎగ్జిస్టింగ్ మ్యావెన్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేసామంటే మన ప్రాజెక్టు ఇక్కడికి డైరెక్టరీ ఎంటర్ చేసుకోమంటుంది అనమాట. సో బ్రౌజ్కి వెళ్ళి మనది ఎక్కడ ఉంది ప్రాజెక్టు, డౌన్లోడ్స్లో ఫస్ట్ ప్రాజెక్ట్ అనమాట. ఫస్ట్ ప్రాజెక్ట్ క్లిక్ చేసి ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఫోల్డర్లో ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ ఫోల్డర్. సో ఇక్కడ వచ్చేసింది అన్నమాట మనం. సో ఇప్పుడు ఫినిష్. ఇప్పుడు మన STD అనే ప్రాజెక్ట్ ఇద్దండి, కనిపించింది ఇక్కడ ఉంది. STD అనే ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది. సో STD అనే మన ప్రాజెక్టు మెయిన్ ఇది అనమాట, సోర్స్ ఫైల్. సో ఈ సోర్స్ ఫైల్, సో STD అనే ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇదన్నమాట మన ప్రాజెక్ట్ మొత్తం. ఓకేనా, ఇది మన ప్రాజెక్టు. మన మెయిన్ కోడ్ రాసేది ఇక్కడ అన్నమాట. దీంట్లో SRC మెయిన్ జావా అనేది మెయిన్ కోడ్ రాస్తాం. సో ఇవన్నీ ఫర్వర్డ్ ఇదంతా వదిలేసింది. జస్ట్ మనం వాటి వాటి తెలుసుకుందానికి ఇది జాబ్. ఓకే, దీంట్లో ఆల్రెడీ మన స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ యొక్క మెయిన్ క్లాస్ ఉంటుంది అనమాట. అంటే పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెన్ లాగా దీనికంటే ఒక స్ప్రింగ్ అప్లికేషన్ .run క్లాస్ నేమ్ .class ఆల్స్ అని చెప్పేసి ఇది ఒక మెయిన్ క్లాస్ అనమాట. ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుంది స్ప్రింగ్ బూట్ అప్లికేషన్. దాంట్లో ఇక్కడ యానిటేషన్ యూజ్ చేస్తున్నారు. ఈ యానిటేషన్ యూజ్ చేస్తే యాప్ ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతుందని అర్థం అనమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను ఇంతకుముందు బోర్డ్ మీద చెప్పిన క్లాస్ కానీ వినుంటే ప్రీవియస్ క్లాస్లో చెక్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఫస్ట్ ఏంటంటే మనం ఎంటిటీ ఉంటుంది అనమాట. ఫస్ట్ మనం ఎంటిటీ క్రియేట్ చేయాలి. జనరల్గా ఒక యాప్ అనేది వర్క్ అవ్వాలంటే జస్ట్ ఎంటిటీ క్రియేట్ చేసి స్ప్రింగ్ బూట్ అప్లికేషన్ వర్క్ అవ్వాలంటే ఎంటిటీ ఫస్ట్ క్రియేట్ చేయాలి. దాని తర్వాత రిపాజిటరీ చేయాలి, దాని తర్వాత సర్వీస్ చేయాలి, దాని తర్వాత కంట్రోలర్ చేయాలన్నమాట. ఓకేనా, ఈ 4 ఇట్లా చేస్తేనే అది మనం క్రూడ్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేయగలం అనమాట యూజింగ్ స్ప్రింగ్ బూట్. సో ఇక్కడ మనం ఫస్ట్ ఎంటిటీ క్రియేట్ చేయాలన్నమాట. ఎంటిటీ వీటి గురించి ఇంకా డీటెయిల్గా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఆ వీడియో ఒకసారి చెక్అవుట్ చేయండి. సో ఇప్పుడు ఎంటిటీ అంటే ఏంటంటే టేబుల్ అనమాట. సో ఇక్కడ మనం ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేయాలి, డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేయాలన్నమాట మనం. సో ఇప్పుడు మనం ఈ మెయిన్ ప్యాకేజ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి
ఇక్కడ న్యూలో మళ్ళీ ఇక్కడ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఎంటిటీ కావాలి కదా, సో ఎంటిటీ ప్యాకేజ్ని క్రియేట్ చేయాలన్నమాట. డాట్ ఎంటిటీ అనే నేమ్తో ఒక ప్యాకేజ్ క్రియేట్ చేయాలన్నమాట. ఓకే, డాట్ ఎంటిటీ అనే ప్యాకేజ్ క్రియేట్ చేస్తే ఇక్కడ ప్యాకేజ్ క్రియేట్ అయిపోయింది. సో ప్యాకేజ్ క్రియేట్ అయిపోయినప్పుడు ఇది అమౌంట్ రూపాయలు దీన్ని క్రియేట్ చేసేయండి పర్లేదు. సో ప్యాకేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్లాస్, ఇప్పుడు మనం ఎంటిటీ అనే క్లాస్ క్రియేట్ చేస్తున్నాం కదా, సో ఆ ఎంటిటీకి మనం టేబుల్ నేమ్, అదే ఆ ఎంటిటీ నేమ్ ఏమి ఇద్దాం అనుకుంటున్నాం, స్టూడెంట్ అని ఇద్దాం అనుకుంటున్నాం. నా డేటాబేస్లో టేబుల్ నేమ్ స్టూడెంట్, సో ఇక్కడ స్టూడెంట్ అని ఇవ్వాలన్నమాట. ఓకే, స్టూడెంట్ అని ఇచ్చాను, ఫినిష్. ఓకే, ఇక్కడ నాకు ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో మీరు లాస్ట్ వీడియో నాది చెక్అవుట్ చేస్తే ఫస్ట్ థింగ్ ఏంటి, ఇది ఎంటిటీ అని ఎట్లా తెలుస్తుంది, యూజింగ్ యానిటేషన్స్ అనమాట. సో ఈ ఎంటిటీ అనే స్టూడెంట్ అనే క్లాస్ పైన అట్ ద డేట్ ఆఫ్ ఎంటిటీ అని వాడామంటే మనకు ఇది ఈ స్టూడెంట్ అనేది ఒక టేబుల్ క్రియేట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ మనం కంట్రోల్ షిఫ్ట్ ఓ కొట్టామంటే ఆటోమేటిక్గా ఇక్కడ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. గుర్తుపెట్టుకుంటే అది షార్ట్ కట్ ఎక్లిప్స్లో, ఇంటెలిజీలో వేరే విధంగా ఉంటుంది. కంట్రోల్ షిఫ్ట్ ఓ. ఓకేనా, ఇప్పుడు మన డేటాబేస్లో స్టూడెంట్ అనే టేబుల్ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు రోస్ క్రియేట్ చేద్దాం. రోస్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ స్ట్రింగ్ నేమ్. ఓకేనా, అక్కడ రో అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. సో మనం ఇక్కడ ఎన్కాప్సులేషన్ యూజ్ చేయాలి. మనం జస్ట్ ఇక్కడ ప్రైవేట్లో పెట్టుకోవాలన్నమాట. సో ప్రైవేట్ స్ట్రింగ్ నేమ్ అనే ఒక కాలం క్రియేట్ అయిపోయింది. దానికంటే మనం ఐడిని చేద్దాం, ప్రైవేట్ ఇంట్ ఐడి. ఓకేనా, ఇక్కడ డేటాబేస్లో ఏమైంది, ఐడి అనే ఒక టేబుల్, ఐడి అనే ఒక రో, నేమ్ అనే ఒక రో క్రియేట్ అయిపోయింది అనమాట. సో మనం డేటాబేస్ వాడేటప్పుడు యూజువల్గా ఒక టేబుల్ క్రియేట్ చేయాలంటే ఒక ప్రైమరీకి డెఫినెట్గా ఉండాలి. ఓకే కదా, సో ఇక్కడ ప్రైమరీకి ఎలా యానిటేషన్స్తో డిసైడ్ చేస్తామంటే, ఇప్పుడు మనం ఐడికి ప్రైమరీకి ఇవ్వాలంటున్నాం అనుకోండి, ఆ ఐడి ముందు ఎట్ ద డేట్ ఆఫ్ ఐడి అనే యానిటేషన్ ఇచ్చామంటే కంట్రోల్ షిఫ్ట్ ఓ. సో ఇది ఇప్పుడు ప్రైమరీకి అనమాట, ఆ టేబుల్కి ఇది ప్రైమరీకి. ఓకేనా, జస్ట్ ఇట్లా పెట్టుకోండి. దాని తర్వాత ఇంకా కొద్దిగా రాయాల్సి ఉంది, జనరేటెడ్ వాల్యూ అని. సో అదంతా ఇప్పుడు అంత అవసరం లేదు, జస్ట్ ఇది ప్రైమరీకి అలా గుర్తుపెట్టుకోండి చాలు. సో స్ట్రింగ్ నేమ్ అనమాట. మన డేటాబేస్లో ఐడి నేమ్ అనే ఒక 2 రోస్ క్రియేట్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు దీనికి గెటర్స్ సెటర్స్ వాడాలి, ఎందుకంటే మనకి ఎన్కాప్సులేషన్ యూస్ చేయాలి కాబట్టి సెటర్స్ గెటర్స్ వాడాలన్నమాట. సో ఫస్ట్ దానికి కన్స్ట్రక్టర్ రాసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు గెటర్స్ సెటర్స్ వాడాలన్నమాట. సో ఇక్కడ మనం అంత కష్టపడకుండా మాన్యువల్గా గెటర్స్ సెటర్స్ ఎట్లాగా మీకు వాడే ఐడియా ఉంటుంది కాబట్టి ఎన్కాప్సులేషన్లో నేను ఇక్కడ షార్ట్ కట్ వాడతాను అనమాట. రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సోర్స్ అనే దాంట్లో జనరేట్ గెటర్స్ అండ్ సెటర్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేసి మనం ఈ వెయిట్కి గెటర్స్ సెటర్స్ చేయాలనుకుంటున్నాము, వాటిని సెలెక్ట్ చేసుకొని జనరేట్ అని అంటే సో ఆటోమేటిక్గా సెటర్స్ గెటర్స్ అనేది జనరేట్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడతో మనకు స్టూడెంట్ అనే ఒక టేబుల్ క్రియేట్ అయిపోయింది.